చిలగడ దుంపలను సాధారణంగా శివరాత్రి సమయంలో, ముఖ్యంగా ఉపవాస సమయంలో తీసుకుంటారు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండడం, జాగారం చేయడం అనేది ప్రధానమైన విషయం. ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తూ ఉపవాసం అనంతరం తీసుకునే ఆహారాల్లో చిలగడ దుంప ఒకటి. ఎక్కువ మంది శివరాత్రి రోజు చిలగడ దుంపలను తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు కారణాలు లేకపోలేవు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, హిందూ ఆచారాల ప్రకారం ఉపవాస సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. అందులో చిలగడ దుంప కూడా ఒకటి. కందగడ్డలని, దెనుసుగడ్డలని, రత్నపురి గడ్డలని ఇలా మన దగ్గర ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలిచే ఈ చిలగడ దుంపలు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి. వీటిని స్వీట్ పొటాటో అని కూడా అంటారు. మరి ఈ చిలగడ దుంపలని శివరాత్రి రోజు ఎందుకని ఖచ్చితంగా తింటారంటే, మహాశివరాత్రి రోజున చాలామంది భక్తులు ఉపవాసం ఉంటుంటారు. అయితే సాయంత్రం ఉపవాసం విడిచే క్రమంలో ఉడికించిన ఈ చిలగడ దుంపలను తినడం వల్ల మనకు కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎక్కువ సమయం పాటు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా ఈ మహాశివరాత్రి రోజున ఎక్కువ మంది జాగారం ఉంటారు. చిలగడ దుంపలను తినడం వల్ల శరీరంపై నిద్రలేమి ప్రభావం తక్కువగా ఉంటుందంట. అందుకనే శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు వీటిని ఆహారంలో ఖచ్చితంగా భాగం చేసుకుంటారు. వీటిలో ఉండే అనేక రకాల పోషకాలు శరీర బరువును తగ్గించడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో, క్యాన్సర్ కణాలతో పోరాడటంలో ఎంతగానో సహాయపడుతుంది. అందుకనే వీటిని బెస్ట్ రూట్ వెజిటేబుల్గా చెబుతారు. ఇక శివరాత్రి ఉపవాస సమయంలో తీసుకోకూడనివి ఏమిటంటే, నాన్ వెజ్, టీ, కాఫీ, బియ్యం లేదా గోధుమలతో తయారు చేసిన వంటకాలు మరియు అల్లం వెల్లుల్లితో తయారు చేసిన ఏ ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమమని చెబుతుంటారు. ఎందుకో తెలుసుకోవాలంటే దానికి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇక ముఖ్యంగా ఈ ఉపవాసం లేదా జాగారం పిల్లలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ చేయకపోవడం మంచిది. మీలో ఎవరైనా ఈ శివరాత్రికి ఫాస్టింగ్ కానీ, జాగారం కానీ ఉండేవారు కమెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.